18th సెంచరీలో టీ వరల్డ్ని అడిక్ట్ చేసింది. టీని కంట్రోల్ చేసింది అప్పట్లో చైనానే. సో బ్రిటన్ టీ కోసము చైనా నుండి చాలా ఇంపోర్ట్స్ చేసేదన్నమాట అప్పట్లో. కానీ చైనాకి బ్రిటిష్ నుండి ఎటువంటి ప్రోడక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో బ్రిటన్ టీ కోసము చాలా సిల్వర్ కోల్పోయేదన్నమాట. సో ఈ లాస్ని స్టాప్ చేయాలని 1792లో లార్డ్ మెకెట్నీని చైనాకి పంపింది. అండ్ 1793లో ఎంపరర్ క్విన్లాంగ్ని మీట్ అయ్యాక కౌటౌ చేయడం రిఫ్యూజ్ చేశాడు ఈ లార్డ్ మెకార్ట్నీ గాడు. సో కౌటౌ అంటే ఏంటంటే ముందు ఫుల్గా బెండ్ అయ్యి నీస్ని బెండ్ చేసి ఫోర్ హెడ్ని గ్రౌండ్కి తగిలించి నమస్కారం చేయడం అనమాట. సో ఎంపరర్ రిప్లై సింపుల్గా ఉన్నింది, చైనాకి మీ ప్రోడక్ట్స్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదురా ఎర్ర కుక్క అని అన్నాడు అనమాట. సో మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు ఈ గుంటనక్కలు ఒక ప్లాన్ వేశారనమాట. అదే చైనాలోకి ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ చేద్దామని చెప్పి. సో 1838లో ప్రతి ఇయర్ చైనాలోకి ఆల్మోస్ట్ 40,000 బాక్సులు వచ్చేవి ఈ డ్రగ్ ట్రేడ్లో. ఇదంతా ఇల్లీగల్గా జరిగేది. సో బ్రిటన్ వాళ్ళు ఓపియంని ఇల్లీగల్గా చైనాలో సెల్ చేయడం స్టార్ట్ చేశారు. లక్షల మంది అడిక్ట్ అయ్యారండి దీనివల్ల. సో ఎకానమీ డ్యామేజ్ అయ్యింది, సిల్వర్ బయటికి వెళ్ళిపోయింది. సో ఎంపరర్ లీ షన్ని క్యాంటాన్కి పంపాడనమాట. పబ్లిక్గా సముద్రంలో ఈ మొత్తము డ్రగ్ని కలిపేశారనమాట పబ్లిక్గానే. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే ఈ చైనీస్ కింగ్తో మా ట్రేడర్స్కి లాస్ వచ్చింది, కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి అడిగితే చైనీస్ వాళ్ళు ఇది ఇల్లీగల్ డ్రగ్, కాంపెన్సేషన్ లేదు, ఏం లేదురా ఎర్రకుక్క అన్నాడు అనమాట. సో దీని తర్వాత 1840లో ఒక పెద్ద ఓపియం వార్ స్టార్ట్ అయింది చైనాకి బ్రిటిష్ మధ్యలో. సో యుద్ధంలో చైనా ఓడిపోయింది. సో దీని తర్వాత చైనా బ్రిటన్ మధ్య ఒక ట్రీటీని సైన్ చేసుకున్నారు. అదే ట్రీటీ ఆఫ్ నాన్కింగ్ అనమాట. చైనా ఫోర్స్ఫుల్గానే చేయాల్సి వచ్చింది. సో ఈ అగ్రిమెంట్లో ఏంటంటే హాంకాంగ్ బ్రిటన్కి ఇచ్చేసారనమాట. చైనా హాంకాంగ్ ఐలాండ్ని బ్రిటన్కి పర్పెచువల్గా ఇచ్చేసింది. అంటే పర్మనెంట్ కంట్రోల్ వాళ్ళకి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి లెసన్ ఏంటంటే ట్రేడ్ అడిక్షన్ అయితే ఎంపైర్ కూడా కొలాప్స్ అయిపోతుందని.